వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం కొద్దిగా మిశ్రమ ఫలితాలతో ఉండబోతుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో లక్ష్యాలను పూర్తి చేయటంలో కొంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అలాగే తెలియకుండానే కొన్ని రకాల పొరపాట్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నందున ఈ వారం ఏ పని చేపట్టినా సరే జాగ్రత్తగా వ్యవహరించటం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కాస్త ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. లక్ష్యాలను సాధించుకోవడం, లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవటం ద్వారా మీకు ఒక రకమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. నమ్మకం ఏర్పడుతుంది, ఆత్మవిశ్వాసాలు కూడా పెరుగుతుంటాయి. వివిధ రూపాల్లో ఆర్థిక వ్యవహారిక విషయాలు నిర్వహించే సందర్భంలో ఈ వారం ఎవరిని కూడా నమ్మకుండా మీ పనులు మీరు చేసుకోవటం అనేది చాలా మంచిది. బంధువులతో వివాదాలు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నందున అటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు ఈ వారం నిలకడగా ఉంటాయి, అనుకున్న లాభాలు పొందుతుంటారు. ఆచితూచి వ్యవహరించడం ద్వారా కొన్ని రకాల ముఖ్యమైనటువంటి సంబంధాలను, వ్యవహారాలను చక్కగా మీరు పూర్తి చేయగలుగుతారు. ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అదనపు ఆదాయాలకు పెద్దగా లోటు ఉండకపోవచ్చు. అనుకున్న లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. ఇష్టమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. సరదాగా కాలక్షేపాలు జరుగుతుంటాయి. ఈ వారం కుటుంబ సభ్యుల కోసం కొన్ని రకాల ఖర్చులు చేసే అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉండటం వలన కొన్ని రకాల పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆలోచనలు చేస్తుంటారు. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముని పూజించటం, ఆరాధించటం మంచిది. రామాష్టకమును పారాయణం చేయటం లేదా స్వామివారికి అర్చన నిర్వహించటం, వడపప్పు పానకమును నివేదన చేసుకోవటం ద్వారా ఎన్నో రకాల సమస్యలకు మీకు మంచి మార్గాలు లభిస్తుంటాయి. వాటిని అధిగమించి చక్కని శుభాలను పొందవచ్చు.